ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంతలా సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. ఏపీ అప్పుల కుప్పగా ఎలా మారిపోయింది, ఏపీ మీద అప్పుల గుదిబండ చంద్రబాబు నాయుడు గారు ఎలా మోపుతున్నాడు అనడానికి సాక్షిభూతమే నిన్న పార్లమెంట్లో పంకజ్ చౌదరి గారు వెల్లడించినటువంటి సమాధానం. దానికి సంబంధించిన వార్త ఏంటంటే, అనుమతికి మించి అప్పు చేస్తే కోతలు తప్పవు, ఏపీకి 28,037 కోట్ల అప్పు తగ్గింపు. లోక్సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడింపు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతికి మించి చేసే బడ్జెట్ అప్పులతో పాటు బడ్జెట్ బయట అప్పులు కూడా ఎక్కువ చేస్తే నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి తగ్గించేస్తామని చెప్పేసి 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోపల 28,037 కోట్లు, బడ్జెట్ బయట 8,877 కోట్లు వెరసి 36,900 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు. ఒక్క ఏడాదిలో 36,900 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు చేశారు. దాన్ని వచ్చే బడ్జెట్లో తగ్గిస్తామని చెప్పారు. ఇన్ని అప్పులు చేసినా సంక్షేమం ఇవ్వట్లా, ఇన్ని అప్పులు చేసినా జీతాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు, ఇన్ని అప్పులు చేసినా ఏ ఒక్కరికి కూడా ఎక్కడ ఒక ఇటుకేసే పరిస్థితి లేదు. మరి వచ్చే ఏడాది 36,900 కోట్ల రూపాయలు తగ్గిస్తూ ఉన్నారు కదా, మరి జీతాలు ఇవ్వడం కోసం ఎవడి కాళ్ళు పట్టుకుంటావు చంద్రబాబు నాయుడు గారు? సంక్షేమం కోసం ఏం అమ్ముతావు చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి కోసం మరి ఎవరిని తాకట్టు పెడతావు చంద్రబాబు నాయుడు గారు? సో ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేశావు. 2014 నుంచి 19 మధ్యలో నువ్వు చేసిన అప్పుల పాపం జగన్మోహన్ రెడ్డి గారు మోసారు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఒక ఏడాదిలో చేసిన అప్పుల పాపాన్ని తర్వాత ఏడాదిలో మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్నే వెంకటేశ్వర స్వామి కర్మ రిటర్న్స్ అంటారు, చూసావా? వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, ఆయన చూపించాడు. మొదటి ఏడాదిలో నువ్వు చేసిన అప్పుల కుప్పకి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాదిలో మొత్తం కటింగ్. రేపు ఎవడి కాళ్ళు పట్టుకుంటావు? ఇది కదా రాష్ట్రం సర్వ విధ్వంసం ఏంటంటే, బడ్జెట్ లోపల బడ్జెట్ వెలుపల 36,900 కోట్ల రూపాయలు ఒక్క ఏడాదిలో అధిక అప్పు తెస్తే ఇది కాదా సోమాలియా కావడం, ఇది కాదా సౌత్ సుడాన్ కావడం, ఇది కాదా పాకిస్తాన్ కావడం అంటే ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఇంకా.